మన జాతీయ జెండా గురించి మన అందరికీ ఒక అవగాహన ఉంది. త్రివర్ణ పథకం, ట్రైకలర్ ఫ్లాగ్ అంటేనే మన దేశానికి గుర్తు. కానీ ఒకవేళ మన జాతీయ జెండా అంటే కాషాయ రంగులో ఉండాలని అనుకుంటే వినడానికి కాంట్రవర్షియల్గా ఉంది కదా. అసలు ఇలాంటి ఒక ఆలోచన నిజంగా జరిగిందా? అవును, జరిగింది. ఈరోజు మనందరికీ తెలియని ఒక ఆసక్తికరమైన, కొంతవరకు వివాదాస్పదమైన చరిత్రను తెలుసుకుందాం. మనం ఎప్పుడు నమ్మినా ఒక నిజం వెనుక ఉన్న అసలు అబద్ధం ఏంటో చూద్దాం. అది 1931 సంవత్సరంలో జరిగింది. అప్పట్లో మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మన జాతీయ జెండాను రూపొందించాలని నిర్ణయించింది. ఇందుకోసం వారికి ఒక ప్రత్యేకమైన ఫ్లాగ్ కమిటీని నియమించారు. ఆ కమిటీకి చైర్మన్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని నియమించారంట. ఆ కమిటీలో మౌలానా ఆజాద్, మాస్టర్ తార్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ గారు, డిబి కలేకర్ గారు, డాక్టర్ హర్దికర్ మరియు సీతారామయ్య గారు, మొత్తం 7 కీలక సభ్యులు ఉన్నారట. ఈ కమిటీ ఒక ముఖ్యమైన పని చేసింది. వారు భారతదేశ ప్రజల దగ్గరికి వెళ్ళి మన భారతీయ జెండా ఏ రంగులో ఉంటే బాగుంటుంది అని సర్వే చేశారంట. ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారంట. కమిటీకి వచ్చిన రిపోర్ట్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలందరూ కోరుకుంది ఏంటి అంటే మన ప్రాచీన సాంప్రదాయము, నాగరికత మరియు సంస్కృతికి ప్రతీకగా నిలిచిన కాషాయ రంగు జెండాను, అందులో మధ్యలో అశోక చక్రం ఉండాలని కోరుకున్నారంట. ఇది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే కాదు, కమిటీలోని ఆ 7 కీలక సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారంట. చివరికి 7 సభ్యులు కూడా తమ రిపోర్ట్పై సంతకాలు చేసి కాంగ్రెస్ పార్టీకి సమర్పించేశారంట. వారు యునానిమస్గా ఒకే రంగు అంటే కాషాయ రంగు జెండానే మన నేషనల్ ఫ్లాగ్ ఉండాలని సిఫారసు చేశారు. మరి అంతా ఓకే అనుకున్నా ఈ రిపోర్ట్ ఎందుకు అమలు కాలేదు? ఎందుకు మన జాతీయ జెండా ఆ కాషాయపు రంగు నుంచి త్రివర్ణ పథకంగా మారింది? కమిటీ రూపొందించిన ఆ రిపోర్ట్ మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళిందట. అయితే గాంధీ గారు ఆ రిపోర్ట్ని చూసి వెంటనే రిజెక్ట్ చేశారంట. అంటే దాన్ని పక్కన పెట్టి కమిటీ చేసిన 2 ఏళ్ల శ్రమను కీలక నాయకులైన సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, ఆజాద్ వంటి వారి సంతకాలను కూడా ఆయన పట్టించుకోలేదట. ఆయన ఏమన్నారంటే ఈ జెండా త్రివర్ణ పథకమై ఉండాలి అని గట్టిగా చెప్పారంట. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. ఇంత పెద్ద కమిటీ, ప్రజల అభిప్రాయాలు, కీలక నాయకుల ఆమోదము ఉన్న ఈ నిర్ణయాన్ని గాంధీ గారు ఎందుకు పక్కన పెట్టేశారు? ఇక్కడ అస్సలైన విషయం ఏమిటంటే కమిటీ సభ్యులు కాషాయ రంగు జెండాను దేశ నాగరికతను, సంస్కృతి మరియు ప్రాచీన ఆత్మకు ప్రతిబింబంగా చూశారంట. కానీ గాంధీ గారు జెండాను ఒక పొలిటికల్ కాంట్రాక్ట్ గా చూశారంట. అంటే వివిధ మతాలు, కమ్యూనిటీస్ మధ్య ఒక రాజకీయ ఒప్పందం. ఒక వర్గానికి కేసరి, మరో వర్గానికి ఆకుపచ్చ, మధ్యలో తెలుపు రంగు, ఇలా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే త్రివర్ణ పథకం ఉండాలని ఆయన భావించారంట. ఇది ఆయన రాజకీయ దూరదృష్టికి భాగంగా జరిగిన నిర్ణయమని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. సచిన్ నాథ్ గారు రాసిన హెడ్జ్ ఎవర్ ఏ డెఫినిటివ్ బయోగ్రఫీ అనే పుస్తకంలో చాప్టర్ 12లో ఉన్న విషయం గురించి స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాను. అంతే, చూసారా, మనం చదువుకున్న చరిత్రకు భిన్నంగా మన జాతీయ జెండా ఆవిష్కరణ వెనుక ఎంత పెద్ద డిబేట్ ఉందో, ఎంత పెద్ద నిర్ణయం దాగిందో. కేవలం ఒక రంగు జెండా కావాలనుకున్న ప్రజల ఆకాంక్షలు, రాజకీయ అవసరాల కోసం ఎలా పక్కన పెట్టేశారో ఈ చరిత్ర చెబుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏంటి? గాంధీ గారి నిర్ణయం కరెక్టే అంటారా, లేదా ప్రజల ఆకాంక్షలకు విలువలు ఇవ్వకుండా చేశారని భావిస్తున్నారా? మన జాతీయ జెండా గురించి మీకు తెలిసిన మరిన్ని విషయాలుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. జై హింద్.